ప్రజాగళమే మా బలమంటూ ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న 3T టీవీ మీడియాకు స్వాగతం. సుధీర్ అన్న గారి నాయకత్వం, సుధీర్ అన్న గారి నాయకత్వం, బ్యాట్ గుర్తుకే. బ్యాట్ గుర్తుకే, బ్యాట్ గుర్తుకే, బ్యాట్ గుర్తుకే. సుధీర్ అన్న గారి నాయకత్వం, సుధీర్ అన్న గారి నాయకత్వం. ఇప్పుడు వార్డులో తిరుగుతురు కదా, ఎట్లుంది స్పందన? స్పందన అంటే నేను కొత్తగా ఏం తిరుగుతలేను. 6 ఏళ్ళ కింద కౌన్సిలర్ ఇక్కడ మా అమ్మ ఉంది. 6 ఏళ్ళ నుంచి నేను ఇక్కడ సర్వీస్ చేస్తూనే ఉన్నాను. ప్రతిరోజు చేసే పని అంటే తిరుగుతున్నాక కొత్తగా ఏంటంటే బ్యాలెట్ పేపర్ పట్టుకొని తిరగాల్సి వస్తుంది, అంతే కదా. కొత్తగా ఏం లేదు, గుర్తు చెప్పడానికి చాలా మంచి రెస్పాన్స్ ఉంది అందరి నుంచి. ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా కాలనీలో మెయిన్ అంటే ఉండేది 4-5 ముఖ్యమైన పనులు ఉంటాయి. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఒకటి, వాటర్ ఒకటి, స్ట్రీట్ లైట్స్ ఒకటి, రోడ్స్ ఒకటి. ఈ 4 చేయాలి. ఈ 4 అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, స్ట్రీట్ లైట్స్ అండ్ వాటర్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి, అన్ని పనులు. రోడ్స్ కూడా ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయిపోయినాయి, అవి కూడా తొందరగా కంప్లీట్ అవుతాయి. అతి త్వరలో పెండింగ్ వర్క్స్ ఉన్న రోడ్లు అయితే పెండింగ్ ఉన్నాయి, అవి కూడా కంప్లీట్ అయిపోతాయి. ఆల్రెడీ శాంక్షన్స్ ఉన్నాయి, అవి రెడీ టు వర్క్ ఉన్నాయి. ఇప్పుడు మీరు గెలిస్తే ఇంకేమైనా అభివృద్ధి కార్యక్రమాలు? అదే పెండింగ్ వర్క్స్ కంప్లీట్ చేస్తాము. ఇంకా ఏమైనా కాలనీకి అవసరం ఉన్నాయంటే సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేసినాము. పార్క్ కూడా కంప్లీట్ అయిపోయింది. వాకింగ్ ట్రాక్ కంప్లీట్ అయిపోయింది. ఆల్మోస్ట్ దాదాపు డెవలప్మెంట్ వర్క్స్ అయితే అన్నీ కంప్లీట్ అయినాయి. ఇంకా కొత్త కాలనీకి ఏమైనా కావాల్సిన ఉంటే కూడా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ముఖ్యంగా ఈ సందర్భంగా మా 8వ వార్డు ప్రజలకు తెలియజేసేది ఏంటంటే, నా గురించి మీరు గత 6 సంవత్సరాలు చూస్తున్నారు. ఈరోజు నాకు అన్యాయం జరిగిందే అని మీకు అందరికీ తెలుసు. టికెట్ విషయంలో అన్యాయం జరిగింది. లాస్ట్ వరకు నన్ను ఎంతో ఆశపెట్టి చివరికి నాకు గొంతు కోసిండ్రు. నేను మా ప్రజలకు ఒకటే తెలియజేస్తున్నా, వాళ్ళు నాకు ఎవరు అన్యాయం చేసినా మీరు అన్యాయం చేయాలని నేను అనుకుంటున్నా. నేను మీకు ఎల్లప్పుడూ ఏ విధంగా మీ అందరికీ సహకరిస్తున్నాను, మీరు కూడా అదేవిధంగా నాకు సహకరించి నన్ను మంచి మెజార్టీతో గెలిపిస్తే మనం అందరం గతంలో ఎట్లయితే కలిసిమెలిసినామో అందరం అదేవిధంగా కలిసిమెలిసి ఉండాలని ఆశిస్తూ, 8వ వార్డు ప్రజలకు నాకు విన్నపం ఏంటంటే, గతంలో కూడా నన్ను కౌన్సిలర్ గెలిపించినారు. మీరు చూసిండ్రు 5 ఏళ్ళు నేను ఎట్లా పనిచేసిన అనేది. నేను ఇప్పుడు మరొకసారి మిమ్మల్ని కోరుకునేది ఏంటంటే, ఇప్పుడు బ్యాట్ గుర్తుతోటి ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నాను. మీ యొక్క ఆశీస్సులు, మీ యొక్క దీవెనలు మాపై ఉండాలని కోరుకుంటూ బ్యాట్ గుర్తుపై ఓటేసి నన్ను అత్యధికమైన మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. బ్యాట్ గుర్తుకే, బ్యాట్ గుర్తుకే.